ఆయన బాధను చూడలేక నేనే ఇంటికన్నా ఫోన్ చేసి చెప్దామని చేశాను. ఇక్కడ చూస్తే నువ్వు ఇంట్లోనూ లేదంటున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరేం చేయక్కర్లేదు, నేనున్నాను కదా. అదేంటో చెప్పండి, రాగానే నేను చెప్తాను. చెబుతావా? ఎందుకు చెప్పను? ముందు మీరు విషయం ఏంటో నాతో చెప్పండి. చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి. శ్యామ్ అమ్మ కళ్యాణి సీరియస్ కండిషన్లో ఉంది. చావు బతుకులతో పోరాడుతోంది. అవునా? అవునమ్మా. శ్యాము వాళ్ళ అమ్మమ్మని తీసుకొస్తుందన్న ఆశ అనుకుంటా ఇంకా తన ప్రాణం పోకుండా ఆపుతోంది. తల్లిని చూడాలన్న తపనే కాబోలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. డాక్టర్లు చెప్పేశారు ఇంకెన్నో రోజులు బ్రతకదంట. ఏ క్షణంలో అయినా. అర్థమైంది, నేను తనకి చెప్తాను కదా. తొందరగా చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేయమని చెప్పమ్మా. కళ్యాణి దగ్గరే ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఓ అవునా? 10 నిమిషాల్లో వస్తుంది. రాగానే మీరు చెప్పింది చెప్తాను. నా మాట నమ్ముతుందో లేదో మీరు 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి. మీరు చెప్తే తనకి నమ్మకంగా ఉంటుంది. సరేనమ్మా, 10 నిమిషాల తర్వాత చేస్తాను. చేయండి చేయండి. ఇంత తొందరగా గాలి నా వైపుకి తిరుగుతుందనుకోలేదు. వండర్ జరిగింది. ఇక నీ ఊపెక్కహ ఊడలు తెగిపోబోతున్నాయి. తెంచేస్తాం. మై గేమ్ విల్ స్టార్ట్. మై టైమ్ విల్ ఆల్సో స్టార్ట్స్. గాలి ఇప్పుడు నా వైపు తిరుగుతుంది. వెయిట్ అండ్ సీ సమంత. చూపిస్తా నేనంటే ఏంటో. ఫోన్ చేసింది ఎవరు? ఎవరు ఇంట్లో లేదంటుంది. ఎవరితో మాట్లాడింది? దేని గురించి తెలిసింది? ఇంత కాన్ఫిడెంట్గా వెళ్తుంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఫోన్ చేసింది ఎవరు? రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ. ఏంటమ్మా పిలిచావు? ఏంటి సామాన్య, మమ్మల్ని పిలిచి నువ్వు సూట్ కేసు సర్దుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను. ఈ క్షణంతో ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సామాన్య? ఇంకా మాట్లాడడానికి ఏముందంటే? ఏమైనా మాట్లాడు. మాట్లాడొద్దని ఎవరన్నారు? నా మాట పడే వరకు ఉండడం ఎందుకు రాజీ అంటే నేను వెళ్తున్నాను. అమ్మ సామాన్య, ఆగమ్మా. ఎందుకు వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? ఉన్న పళంగా వెళ్ళిపోవడానికి నీకంత కష్టం ఏమొచ్చింది? సుఖము వచ్చేటట్టు కనిపించడం లేదు కదా జయంతి ఆంటీ. కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ముహూర్తాలు చూస్తే ఏమో అయిపోతున్నాయి. అప్పుడే ఎక్కడయ్యాయమ్మా? ఇంకా ఉన్నాయిగా. అవి అయ్యేంత వరకు సమంత లేస్తుందన్న గ్యారెంటీ లేదు కదా. అదైతే నిజమే. అది నిజం కాదని చెప్తున్నా మీరు నమ్మట్లేదు కదా. అది ఆడే డ్రామానే నమ్ముతున్నారు. సమంత కూడా ఎంచక్క ఉన్న ముహూర్తాల్ని హ్యాపీగా మార్చుకొని అవజేస్తుంది. ఇక ఆ తర్వాత నా దిక్కేంటి? అప్పుడు మీరందరూ నన్ను పంపే కన్నా ఇప్పుడు నా అంతటా నేను వెళ్ళిపోతే బెటర్ కదా. అందుకే వెళ్ళిపోతున్నాను. అమ్మ సామాన్య, సామాన్య ఆగమ్మా. ఎందుకు నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు? ముహూర్తాలు అయిపోతే మళ్ళీ రావా? ఎల్లకాలం శామ్ అనారోగ్యం తగ్గకుండా ఉంటుందా? సామాన్య, నా కొడుకుతో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది.
నన్ను నమ్ము. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాను. కానీ మీరు నన్ను నమ్మట్లేదే. అవునా? ఏ విషయంలో నిన్ను నమ్మట్లేదమ్మా? చెప్పు, ఇప్పుడు అడిగేస్తాను, కడిగేస్తాను. దానం చేయని చెయ్యి, కాయలు కాయని చెట్టు ఒకటే అన్నట్టు ఏమీ చేయని వాళ్ళని కడిగి పారేయాల్సిందే. చెప్పు, నీకెందుకు? నేనున్నాను కదా. చెప్పమ్మా, చెప్పు. అక్క తను చెప్తుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? ఏమన్నా సంబంధం ఉందా? అసలు అర్థం ఉందా దానికి? కొన్ని మాటలకి అర్థాలుండవులే చెల్లి, బాధే ఉంటుంది. అబ్బబ్బబ్బా, నువ్వు కాస్త ఉండక్క. అయ్యో, సామాన్యం ఉండనంటుంది చెల్లి. అబ్బబ్బబ్బా, నీకు దండం పెడతానికి వచ్చి వాగక్క. నువ్వు చెప్పు సామాన్య, ఏ విషయంలో నేను నిన్ను నమ్మడం లేదు? ఆ ఒక్క విషయంలోనే మీరు నమ్మట్లేదా ఆంటీ? సమంతకి రోగం లేదు, అది నాటకం ఆడుతుందని చెప్తున్నా మీరు నమ్మడం లేదు కదా. ఆ, అంటే అది అబద్ధం కాదనేగా సామాన్య ప్రతిసారి తెలుస్తుంది. అలా తెలిసేటట్టు అందరూ కలిసి చేస్తున్నారు. అబ్బే, అదేం కాదమ్మా. శామ్కొచ్చింది నిజమైన రోగమే. ఇది సంగతి. ఇంకా ఎందుకు నేను ఇక్కడ ఉండడం? నేను వెళ్ళగానే అది లేస్తుంది. సూర్యకిచ్చి చేసేయండి పెళ్లి. అవునా అమ్మా? అయితే వెళ్ళు. వాళ్ళ పెళ్ళవగానే మళ్ళీ వచ్చేసాయి. ఎందుకు? పాచి పనులు చేయడానికా? అబ్బే కాదు. అక్క, నీకింతకు ముందే చెప్పాను నీ ఆలోచనలు మార్చుకోమని. అవకాశం ఉన్నప్పుడు ఆలోచించడంలో తప్పే ఉంది చెల్లి. నువ్వు కాస్త ఇక ఉండక. ఈ ఆర్గ్యుమెంట్స్ చాలు, ఆపండి. నేను వెళ్తాను. నన్ను క్షమించండి. అరే సామాన్య, మళ్ళీ అదే మాట. నువ్వు ఆగమ్మా. ఇప్పుడేంటి? ఆ? శామ్ రోగం అబద్ధం, తను నాటకం ఆడుతుంది, అంతేగా? సరే, శామ్ అబద్ధం ఆడుతుంది, తన రోగం నాటకం. నేను నమ్ముతున్నాను. చాలా ఏదో మొక్కుబడిగా చెప్తే నేను నమ్మను ఆంటీ. పోనీ ముక్కు పొడి పీల్చి చెప్తే నమ్ముతావా సామాన్య? నేను వెళ్తున్నాను. నన్ను ఇక ఆపకండి. నిత్యం నాకు ఇక్కడ జరుగుతున్న అవమానాలు చాలు. నన్ను పిచ్చిదాన్ని చేసి మీ అబ్బాయి ఆడుకుంటున్నాడు. మీరు అలానే చూస్తున్నారు. అది కాదు సార్. నమ్మకం లేని చోట నేను ఉండలేను. వస్తాను. అయ్యో సామాన్య, నా మాట వినమ్మా. సామాన్య ఆగు. ఆగమ్మా. అమ్మా సామాన్య, అమ్మ సామాన్య, సామాన్య ఆగమ్మా, ఆగమ్మా. నా మాట వినమ్మా. మాట విను. ఆగు. అమ్మ, సామాన్య, ఆగమ్మా. వినమ్మా. సూర్య, అయ్యో, రే సూర్య. ఆగమ్మా. చంద్ర, ఒరే చంద్ర. సూర్య. ఆగమ్మా సామాన్య. ఒరే చంద్ర, వదలండి. చంద్ర రండి. వెళ్ళిపోతాను. ఒరే చంద్ర, ఆగమ్మా సామాన్య. ప్లీజ్ వదలండి. ఏంటమ్మా, ఏమైంది? సామాన్య వెళ్ళిపోతానంటుంది సూర్య. జయంతి వెళితే వెళ్ళని, ఎందుకు ఆపడం? మీరు ఊరుకొని చిన్నమావయ్య గారు. తాతయ్య అన్నదంటూ తప్పే ఉందమ్మా. వాళ్ళు ఊరు వెళ్తుందేమో, వెళ్ళలేవు. ఓ 2 రోజుల నుండి మళ్ళీ వస్తుంది కదా. అయ్యో, 2 రోజులు ఉండడానికి కదరా సామాన్య వెళ్తుంది. వెళ్ళి ఇంకా శాశ్వతంగా రాదంట. అవునా? ఇదేదో ప్లాన్ చేసినట్టుంది. కన్ఫర్మ్. ఒరే చంద్ర, నువ్వు 4 మంచి మాటలు చెప్పి ఆపరా. మీరు చెప్తుంటేనే ఆగట్లేదు, నేను చెప్తే ఆగుతుందా? వీడొకడు కర్మ. తను ఇక్కడ ఉండాలనుకోవట్లేదేమో. వాళ్ళింట్లో ఉండాలనుకుంటుందేమో. వెళ్ళని. పద్మ ఇక రాను అంటుందంటే అర్థం చేసుకోకుండా మాట్లాడతావే. అంత కష్టం ఇక్కడ ఏమొచ్చిందంట? ఏమీ రాకుండా ఉండడానికి వెళ్ళిపోతున్నారు సూర్య. సమంతకేమో ఊపెక్కహ, అదేమో తగ్గదు. ప్రెజెంట్ ఉన్న ముహూర్తాలు మొత్తం అయిపోతున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు ముహూర్తాలు వచ్చినా అప్పుడు సమంతకి స్పృహ వస్తుందన్న గ్యారెంటీ లేదు. సమంత లేస్తే గాని మన పెళ్ళవ్వదు. అది లేవకుండా మన పెళ్ళి అవ్వకుండా ఇక్కడుండి నేనేం చేయాలి? ఇప్పటిదాకేం చేసావో అదే చేయమ్మా. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు ఆంటీ. అదేంటి సామాన్య అలా అంటావు? పెళ్లి కన్నా శ్యామ్ కోలుకోవడం ముఖ్యం కదా. తనకి నీతో కూడా అవసరం పడుతుందేమో. ఉన్నన్ని రోజులున్నావు, స్పృహ వచ్చే వరకు ఉండు. నేనుండలేను, నా కోపిక లేదు. అలా అనుకు సామాన్య. ఇంకేంటి జయంతి ఆంటీ, ఇప్పటికే అందరి నోళ్లలో నాంతున్నాను. బయటికి వెళ్తుంటే ఇంకా నువ్వు వజ్రపాటి ఇంటి కోడలు కాలేదా అని చీప్ గా చూస్తున్నారు. ఇక కాదని అర్థమైపోయిన తర్వాత కూడా ఆ చూపులకి మాటలు తెప్పించడం ఎందుకు? అప్పుడు అవమానంతో తలదించుకోవడం ఎందుకు? అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అది కాదమ్మా.
నాలోని కోరికని చంపుకొని వెళ్ళిపోతున్నాను. సమంత కోలుకోవాలని కోరుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మ సామాన్య నా మా అమ్మ సామాన్య ఫోన్ వస్తుంది. మీరు మాట్లాడుకున్నట్టు నేను వెళ్ళిపోతాను. అమ్మ సామాన్య కాసేపు ఉండమ్మా, నేను మాట్లాడొస్తాను. నేను ఉండను. సామాన్య ఫోన్ మాట్లాడేదాకా ఆగమ్మా, కనీసం ఆగు. సరే ఆంటీ, మీరు ఫోన్ మాట్లాడేంత వరకు ఉంటాను, ఆ తర్వాత ఉండను. నువ్వుండమ్మా, నేను చూస్తాను. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు కదా. ఫోన్ వచ్చింది కదా, ఇంకా సేపట్లో అందరికీ అర్థం అవుతుంది. హలో, నేను అమెరికా నుంచి పికిల్ పార్టీని మాట్లాడుతున్నానండి. ఓ చెప్పండి, దేనికి ఫోన్ చేశారు? ఎవరు మాట్లాడేది? జయంతినా? విషయం ఏంటో చెప్పండి. అదేంటమ్మా, ఇంతకు ముందు ఫోన్ చేస్తే సామాన్య మాట్లాడింది. ఎవరు చేశారు? అవునా? అవునమ్మా, తను మీకు విషయం చెప్పలేదా? ఏ విషయం అది? కళ్యాణి పరిస్థితి సీరియస్ గా ఉందమ్మా. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మాకు చాలా భయంగా ఉందమ్మా. వాళ్ళ డాడీ కూడా అదే దిగులుతో బాధపడిపోతున్నారు. డాక్టర్లు చెప్పేశారు, కళ్యాణిక మనకు దక్కదమ్మా. అవునమ్మా, సాధ్యమైనంత తొందరగా శామ్ అమెరికా వస్తుందని ఫోన్ చేస్తున్నాను. తల్లిని చివరి చూపైనా చూసుకుంటుందని. అమ్మ జయంతి, శామ్ ఇంకా రాలేదా? అదే అమ్మా, శామ్ బయటకు వెళ్ళింది, 10 నిమిషాల్లో వస్తుందని సామాన్య చెప్పింది. ఇంకా రాలేదా అని అడుగుతున్నాను. వస్తుంది. రాగానే చెప్పమ్మా. అమ్మాయితో పాటు మీరందరూ కూడా రండమ్మా. అలాగే, ఉంటాను. వేషాలు బాగానే వేస్తున్నారు. ఉన్న గోల సరిపోదు అన్నట్టు ఇదొకటి. ప్రతి ఒక్కరూ సామాన్యుని చెడు చేయాలని చూసేవాళ్లే. ఇక్కడ ఏమీ పని అవ్వట్లేదని కొత్త నాటకానికి తెర తీసినట్టున్నారు. చెప్తాను. ఏమైంది చెల్లి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మనిషికి ఒకసారి ఏం చెప్తానక్క, అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను. అందరం ఇక్కడే ఉన్నాంక చెల్లి. అత్తయ్య గారు లేరుగా అక్క? అవునవును కదా, రానివ్వండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్త, నేను కూడా పిలుస్తున్నాను చెల్లి. అత్త. అమ్మా, ఏమైంది? ఫోన్ చేసింది ఎవరు? చెప్తానుండ్రా, అత్తయ్య గారు కూడా రాని. అత్తయ్య గారు, ఏమైంది జయంతి? రోజుకో కొత్త ప్లాన్తో మనతో ఆటలాడుకోవడానికి, మనల్ని ఎరకట్టంలో పెట్టడానికి చూస్తున్నారు అత్తయ్య గారు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనకి మనశ్శాంతి అనేదే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎవడికి రోగం వచ్చిందని పనవ్వదు అనుకున్నారు ఏమో, ఇప్పుడు శామ్ అమ్మ చావు బతుకుల్లో ఉందని నాటకం ఆడుతున్నారు.
ఏమిటి జయంతి? అవునత్తయ్య గారు, కళ్యాణి చనిపోవడానికి సిద్ధంగా ఉందట. ఏ క్షణమైనా పోవచ్చట. డాక్టర్లు ఇక బతకదని చెప్పేశారట. శామ్తో పాటు మనలందరినీ రమ్మని ఫోన్ వచ్చింది. ఈ డ్రామాతో మీతో పాటు మమ్మల్ని కూడా కలిపేసుకోవాలనుకుంటున్నారు. చేసిన పాపాన్ని మనం మర్చిపోతాం అనుకుంటున్నారు. అమ్మా, అసలు ఫోన్ చేసి ఆ విషయం చెప్పింది ఎవరు? ఆ పచ్చళ్ళంటి చెప్పింది. ఆవిడే ఫోన్ చేసి తెగ బాధపడిపోతున్నట్టు నటిస్తూ మరీ చెప్పింది. హ, అంత నాటకం. అక్కడ ఏమీ లేదు. లేదు చిన్నత్త, సార్, ఆవిడ చెప్పిందంటే అబద్ధమై ఉండదు, నిజమై ఉంటుంది. అరే శామ్కి సిగ్నల్స్ వచ్చినట్టున్నాయే. అవును సూర్య, చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. బావా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు బావా. నేను వెంటనే డాడీతో మాట్లాడాలి. శామ్, నేను మాట్లాడతాను. కంట్రోల్ ఇవ్వు శామ్. లేదు బావా, లేదు, నేను మాట్లాడాలి బావా, మాట్లాడాలి. మరి మాట్లాడు సమంత. ఎందుకు ఆగుతున్నావు? మీ అమ్మకి సీరియస్ గా ఉందంట. మాట్లాడు. మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. జయంతి అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది చూడండి. నేను దాని రోగం డ్రామా నిజమో కాదో నిరూపిస్తాను. డాడ్, అమ్మ శాము, బామ్మ, బామ్మ నేనే. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మీ డాడీ నీ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నారు. నువ్వేమో లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ నా దగ్గర లేదు బామ్మ. వింటున్నారు కదా ఆంటీ? స్పృహలో లేకుండా దాని దగ్గర ఫోన్ లేదని దానికెలా తెలుస్తుంది? బామ్మ, డాడీ ఎక్కడున్నారు? అమ్మ దగ్గరే ఉన్నారమ్మా. ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో కూడా లేరు. చాలా బాధపడుతున్నారు. ఆయన్ని ఓదార్చటం నా వల్ల కావడం లేదు. నేను నీకోసం చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను. సామాన్య కూడా చెప్పాను. ఇదేంటి నిన్ను కోపంగా చూస్తుంది? ఆ పచ్చళ్ళంటీ నా గురించి చాడీలేమైనా చెప్తుందేమో ఆంటీ. నాకు చెప్పిందమ్మా. ఇంతకుముందు నీతో మాట్లాడిందట్టుగా. చిచి, నాతో మాట్లాడడం ఏంటి? అంత అబద్ధం. నాకు తెలుసమ్మా, నేను అదే అనుకున్నాను. ఇంతకు ముందే జయంతితో కూడా మాట్లాడాను. చిన్నత్త ఇప్పుడే చెప్పింది బామ్మ. సరే అమ్మా, తొందరగా బయలుదేరి వచ్చేయి. బామ్మ, మామ్ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందా? అవును శామ్, అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. డాక్టర్లకి లాభం లేదని చెప్పేశారు. ఏ క్షణాన తన ఊపిరి ఆగిపోతుందో కూడా తెలీదు.